అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం నందు శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు జేఎన్టీయూలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిలాఫలకాన్ని పునర్ప్రతిష్ఠించడం జరిగింది. ఈ సందర్భంగా జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో 2017 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం 120 కోట్ల రూపాయలతో పరిపాలనా భవనం, లెక్చరర్స్ హాల్ కాంప్లెక్స్, ఫార్మసీ బిల్డింగ్ నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి 120 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదల చేయడం జరిగిందన్నారు. అయితే పరిపాలనా భవనంలో గత వైసీపీ పాలనలో భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిలాఫలకాన్ని కాకుండా జేఎన్టీయూ అధికారులు దాచిపెట్టి తన శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగిందని, అయితే నేడు ఈ సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో 2017లో చంద్రబాబు నాయుడు శిలాఫలకాన్ని ఆవిష్కరించిన శిలాఫలకాన్ని నేడు పునర్ప్రతిష్ఠించడం జరిగిందని జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు పేర్కొన్నారు.